హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజైతే స్పెషల్ వీడియో అండి. మనం ఖాదీ శారీస్ ప్లెయిన్ చేస్తున్నాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అసలు చాలామందికి దొరకట్లేదు, మిస్ అవుతున్నారు. ఇప్పుడైతే నేను ఫుల్ జామ్దాని శారీస్ చూపించబోతున్నానండి. కొన్ని ఫుల్ ఉన్నాయి, అలాగే కొన్ని వచ్చేసి ప్లెయిన్ శారీకి జామ్దాని పళ్ళు ఉంది. డైరెక్ట్గా ఒక్కొక్కటి చూసేద్దాం. కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్ అండి. రెగ్యులర్ షేడ్ కాకుండా చాలా కొత్తగా ఉంది కలర్ అయితే. ఇక మీకు దీని గురించి చెప్పాలంటే బోత్ సైడ్స్ కూడా ఇలా ఒక 2 to 3 ఇంచెస్ జరీ బోర్డర్ ఉంటుందండి. రెండు వైపులా కూడా ఇలా టెంపుల్ బోర్డర్ సిల్వర్ జరీతో ఉంది. కడ్డీ బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో, ఎండ్లో వచ్చేసి ఇట్లా పింక్ కలర్ వచ్చిందండి. అయితే ఈ జరీ మాత్రం నార్మల్ జరీయేనండి, ప్యూర్ అంటే జరీ కోట లాగా ప్యూర్ కాదు, అలా అని కలర్ మారదు, లైఫ్ టైం ఇలాగే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి 60/80 కౌంట్, కానీ 60/80లో కూడా చాలా ఫైన్గా ఉంది. నార్మల్ హ్యాండ్లూమ్ శారీస్లో 60/80 అంటే ఇంత స్మూత్ రాదు. ఇది మాత్రం చేతితో వడికిన నూలు వల్ల మనకి చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది. అలాగే ఇదైతే జామ్దాని వీవింగ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ జామ్దాని వీవింగ్ స్పెషాలిటీ ఏంటంటే మీకు లోపల వైపు కూడా ఇదే విధంగా ఉంటుంది. శారీ పైన అడుగున కూడా సేమ్ ఇలాగే వస్తుంది. మనకి స్కిన్కి ఇరిటేట్ చేయటం కానీ అలా ఏమీ ఉండదండి. చాలా చాలా బాగుంది శారీ అయితే. ఆల్రెడీ ఇవి కట్టుకుంటున్న వాళ్ళకైతే వీటి గురించి బాగా తెలుసు. ఇది బ్లౌజ్ అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. మీకు కావాలంటే వేరే ఏదైనా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. శారీ బ్యూటీ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సేమ్ ప్యాటర్న్లో లావెండర్ అండి, డిజైన్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఒక కలర్ మాత్రమే చేంజ్ అయింది. ఇక మీ అందరి ఫేవరెట్ లావెండర్ అన్నమాట. మరి ఎవరు కొనుక్కోబోతున్నారో చూద్దాం. అసలు ఆ పనితనము ఎంత బాగుందంటే చూడండి. 60 days పడుతుందంటండి. ఇద్దరు మనుషులు కూర్చొని నేస్తే 60 days పడుతుందంట. ఇక రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలో మరి వాళ్ళు. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు బ్లౌజ్ సింపుల్గా ఉన్నాయండి. శారీ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది. జరీ కలర్ కూడా అండి రెగ్యులర్ గోల్డ్ జరీ కాకుండా ఇది ఒక మంచి షేడ్ ఉందన్నమాట. అంటే మన జ్యువెలరీలో వస్తుంది కదా, ఆ షేడ్ వచ్చింది. ఇదిగోండి పైన బోర్డర్, ఎవ్రీథింగ్ సేమ్ అండి. ఫస్ట్ శారీ ఇది, కాకపోతే కలర్ మాత్రమే మారుతుంది. ఈ శారీ కూడా ఒక లైట్ గ్రీన్ కలర్ అండి. వీవింగ్ అయితే డిజైన్ ఇంకా ఎక్కువ వచ్చింది చీరలో, మన ముందు చూసిన చీరల కన్నా. చూడండి, గోల్డ్ కలరు సిల్వర్ రెండు జరీలు కూడా మిక్స్ అయ్యి ఆల్ ఓవర్ వీవింగ్ ఉందండి. చాలా బాగుంది. ఇదిగోండి ఇట్లా సిల్వర్ జరీ బోర్డర్. ఇందాకటి చీరల్లో గోల్డ్ సిల్వర్ కల్నేత అంటండి, నేను ముందు చూడలేదు. షేడ్ ఎందుకో చాలా బాగుంది అనుకున్నా. ఇది సిల్వర్ జరీ పిచ్ వాయ్ స్టైల్లో ఉందండి ఈ డిజైన్ అయితే. లోటస్లు, ఆవులు అట్లా. రన్నింగ్ బ్లౌజ్ అండి. పళ్ళు చూపించు. ఇది పళ్ళు. హైయెస్ట్ 3-4 lakhsలో కూడా ఉంటాయంటండి. నేనైతే ఇంతవరకు చూడలేదు. ఒక్కసారి శారీ ఆల్ ఓవర్ లుక్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎంత బాగా నేసారంటే అంత బాగా. అసలు హ్యాండ్ పెయింట్ వేశారేమో అన్నట్టుగా ఉందండి. ఎక్కడ ఒక దారం అటు ఇటు అవ్వకుండా అంత బాగా చేశారు. ఇక్కడ ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఇదైతే నాకు అసలు చాలా చాలా నచ్చేసిందండి. ప్రతి చీర చాలా బాగుంది. ఇది కలనేత, పింక్ అండ్ పీచ్ కలనేత అన్నమాట. చాలా బాగుంది. మీకు ఏ చీరకైనా డూప్లికేట్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఈ ఖాదీ శారీస్కి డూప్లికేట్ అనేది రాదండి. ఎందుకంటే మగ్గం మీద అసలు ఇవి తయారవ్వవు. ఇప్పుడు గద్వాల్ పట్టులో కూడా పాలిస్టర్ మిక్స్ చేస్తున్నారు, కానీ ఈ ఫ్యాబ్రిక్లో అలా మిక్స్ చేయడానికి అస్సలు అవ్వదు. బనారస్ కానీ ఏదైనా కూడానండి, మన ట్రెడిషనల్ చీరలు ఏవైతే ఉన్నాయో మంగళగిరి అన్నిట్లో కూడా పాలిస్టర్ మిక్స్ అయిపోతుంది. కానీ వన్ అండ్ ఓన్లీ ఖాదీలో మాత్రం మీకు ఏ ఫ్యాబ్రిక్ కూడా ఏ థ్రెడ్ మిక్స్ చేయడానికి అవ్వదు, అలాగే పవర్లూమ్ చేయడానికి కూడా అవ్వదు. అందుకనే వీటికి ఇంత వాల్యూ ఉందండి. కాస్ట్ కూడా అందుకే ఎక్కువ ఉంటాయి.
కానీ ఒకసారి కట్టుకున్నాక ఈ కంఫర్ట్ అలవాటు అయిందంటే వేరే శారీస్ ఇష్టపడరు. ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి. ఇది కూడా పింక్ పీచ్ మిక్స్ అయినట్టుగానే అలా అనిపిస్తుంది మూమెంట్లో. ఇదంతా జామ్దాని వీవింగ్ బర్డ్స్తో పాటు చెట్లు వీటన్నిటితో పాటు పోల్కా డాట్స్ వచ్చాయండి, గోల్డ్ అండ్ సిల్వర్. పోల్కా డాట్స్ రావటం వల్ల ఇంకా అందంగా ఉంది. కోర్స్ వీవింగ్ పెరిగిన కొద్దీ కాస్ట్ పెరుగుతుంది, కానీ దానికి తగినట్టే చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి బోత్ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ జరీ బోర్డరు, ఇదంతా టెంపుల్ బోర్డరు. ఈ జరీ వీవింగ్ కూడా డబుల్ వీవింగ్ అట్లా ఉన్నట్టుందండి, థిక్గా బాగుంది బోర్డర్. ట్రాన్స్పరెన్సీ అలా ఉంటుందండి. ఇది ప్యూర్ కాటన్ కాబట్టి ఒళ్ళు కనిపించేలాగా అలా ఏమీ ఉండదు. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ ఆల్ ఓవర్ లుక్ అండి. ఇది ఎలా అంటే స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వచ్చిందండి. ఈ ఇక్కడ క్రేన్స్ వచ్చాయి కదా, అవి అయితే శారీ హాఫ్ లెంగ్త్ వరకు వచ్చాయి. పైన అంతా కూడా మళ్ళీ బర్డ్స్ ఉన్నాయి ఫ్లై అవుతున్నట్టుగా, అలాగే పోల్కా డాట్స్. చాలా డిజైన్ ఉందండి. ఒక్క మాట ఇంకెంతకన్నా చెప్పడానికి కూడా ఏం లేదు, అంత బాగుంది చీర. ఇప్పటి వరకు మీరు జరీ బోర్డర్ చూసారు కదా, ఇది వచ్చేసి పట్టు బోర్డరు, ప్లెయిన్ పట్టు బోర్డర్కి అలాగే రెడ్ కలరు టెంపుల్స్ వచ్చాయి. శారీ అంతా అయితే గ్రే కలర్ అండి. రెండు కళ్ళు సరిపోవట్లేదు చీర చూడాలంటే, అంత అద్భుతంగా ఉంది. పళ్ళు అయితే సింపుల్గా ఉందండి. చాలా బాగుందండి చీర, అసలు వదలాలనిపించట్లేదు, అంత అందంగా ఉంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అసలు బోర్డర్ కలర్ ప్లెయిన్ రా సిల్క్ చాలండి చీరకి, ఇంకా ఏది అవసరం లేదు, అంత అందంగా ఉంది చీర. ఇది వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ అండి. వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వడం లేదు, ఒకవేళ ఎవరన్నా తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి అడగండి, ఫోటో ఇస్తాను. లైట్ లక్స్ గ్రీన్. ఇంకా వీవింగ్ అయితే ఆల్ ఓవర్ ఉందండి. సిల్వర్ జరీ క్రీపర్స్ లాగా వచ్చాయి, అలాగే ఇంకా థ్రెడ్ వీవింగ్ అయితే చెప్పవసరం లేదు. జామ్దాని వీవింగ్ చాలా అందంగా ఉందండి. నార్మల్గా వీవింగ్ శారీస్ చాలా చూస్తుంటాం, కానీ ఇదైతే చాలా చక్కగా ఉంది. ఇదిగోండి టిష్యూ బోర్డర్ లాగా గోల్డ్ అండ్ సిల్వర్ కలనేత బోర్డర్ చూడండి ఎంత థిక్గా ఉందో, అడుగు నుంచి కనిపించకుండా చాలా బాగుంది. ఇలా సిల్వర్ జరీ టెంపుల్స్ వచ్చాయి. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీ ప్యానల్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. మీరు బ్లౌజ్ అలా ఉంచేసుకున్నా కూడా ఇంకొక 2 కుర్చీళ్ళు వచ్చి ఇంకా అందంగా ఉంటుందండి చీర. ఇదిగోండి జామ్దాని వీవింగ్ చూసారు, ఎక్కడ ఇలా అంటే కూడా ఏమీ తగలట్లేదండి. ఇక్కడ ఎలా ఉందో వెనక వైపు కూడా అలాగే ఉంది, ఒక ముడిలాగా కానీ ఏమీ తగలటం లేదు. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. ఈ కలర్ అండి ఎట్లా అంటే ఒకలాంటి బ్రౌన్ షేడ్, కానీ అసలు ఈ శారీకి వచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి షేడ్కి ఇంత బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అసలు మనం గెస్ట్ చేయలేము, కానీ చాలా బాగా సెట్ చేశారండి. గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, అలాగే మల్టీ కలర్స్ జామ్దాని వీవింగ్ చాలా బాగుంది. బటర్ఫ్లైస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో, క్లోజప్లో చూపించు. బోర్డర్ వచ్చేసి మీరు ఇంతకు ముందు ఒక 1 ఇంచ్తో చూసారు కదండి సిల్వర్ జరీ టెంపుల్స్, ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి. కడ్డీ బోర్డర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సైజే ఉంది. ఇక్కడ ఇది సిల్వర్ జరీ ప్యానల్ పళ్ళులో. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఎప్పుడూ కట్టే రంగులు కాకుండా కొంచెం కొత్తగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ కలర్ ట్రై చేయొచ్చండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ చీర అయితే ఇంకా అసలు ఎలా చెప్పాలంటే ఒక్కొక్కటి తీసి చేస్తూ ఉంటే ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి. ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే నెక్స్ట్ శారీ ఎలా వస్తుందో, ఇంకెంత మంచి చీర వస్తుందో అన్నట్టు అలా అయిపోతుందండి. ఇది ఇంకా వీవింగ్ ఎక్కువ అండి, చూస్తుంటే మీకే అర్థమైపోతూ ఉండాలి. ఫుల్ వీవింగ్ ఉంది. శారీలో మీకు నేవీ బ్లూ కలర్ కాకుండా కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా వీవింగే, జామ్దాని వీవింగ్ అన్నమాట. బార్డర్ వచ్చేసి మంచి రెడ్ కలరు, ప్లెయిన్ బోర్డర్ వచ్చింది ఒక 2 ఇంచెస్, ఆ పైన వచ్చేసి టెంపుల్ బోర్డర్.
పళ్ళులో సిల్వర్ ప్యానెల్ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ వచ్చిన డిజైన్ కానీ అద్భుతంగా ఉంది. ప్లెయిన్ బ్లౌజ్ లోపల వైపు ఉంటుంది. బ్లౌజ్ చూపించకపోయినా పర్వాలేదు, ప్లెయినే కదా. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్లు. అసలు ఎంత బాగుందో చూడండి. బ్రౌన్లోనే ఒక షేడ్ అండి ఇది. జామ్దాని వీవింగ్ వచ్చేసి మల్టీ కలర్స్లో వచ్చింది. వాటితో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కూడా. టెంపుల్ బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు, కడ్డీ బోర్డర్ వచ్చి 3 ఇంచెస్ వరకు ఉందండి. ఆ పైన టెంపుల్ బోర్డర్ ఉంది. ఎడ్జ్లో ఇలా ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదిగో డీర్ క్లోజ్అప్లో చూపించు. డీర్ చూసారా, మధ్యలో అంత డాట్స్ అన్నీ కూడా ఎంత డీటెయిల్డ్గా ఉందంటే ప్రతి డిజైన్ కూడా. పళ్ళు అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీస్ షేడ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా దొరికే షేడ్స్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఖాదీ బై పట్టు అండి. ఈ శారీ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నిలువు పోగు వచ్చేసి కాటన్. ఇప్పటి వరకు మీరు చూసిన శారీస్కి ఏదైతే ఉందో అది వస్తుంది. అడ్డంగా వేసిన దారం అయితే పట్టు. ఇది 2 రంగులండి, కలనేత. మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి రస్ట్ షేడ్ ఉంది పట్టుది. అలాగే కాటన్ థ్రెడ్ వచ్చేసి పర్పుల్ షేడు. శారీ అంతా కూడా కలనేత, చాలా బాగుంది. అసలు ఎంత అందంగా ఉందో. ఇంకా పట్టు వచ్చేటప్పటికి ఆ షైన్ వస్తుంది కదా, ఇంకా చాలా బాగుంది. ఇంకా జామ్దాని వీవింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇదిగోండి సిల్వర్ జరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా. అలాగే టెంపుల్ బోర్డర్. ఎడ్జ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్. ఎడ్జ్లో ఈ కలర్ యాడ్ అయినప్పుడు ఇంకా అందంగా ఉన్నాయండి చీరలు. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్. ఏ ఫంక్షన్కి కట్టుకెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు, అంత బాగున్నాయి ఈ చీరలు. మంచి మెరూన్ రెడ్ అండి. ఫాలింగ్ క్రీపర్ డిజైన్ అనమాట. అంటే పైనుంచి కిందకు వెళ్తున్నట్టుగా అలా ఉంది. ఎంత బాగుందోనండి ఈ చీర కూడా. ఇక అసలు అది కామన్ వర్డ్ అయిపోయింది. ఎంత బాగుందో ప్రతిదీ అలాగే ఉంది. మంచి మెరూన్ రెడ్కి ఇట్లా క్రీమ్ కలరు జరీ కలనేతో బోర్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ బోర్డర్. ఇక జామ్దాని వీవింగ్ అయితే ఆల్ ఓవర్ చెప్పనవసరం లేదు అసలు. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో అలాగే మల్టీ కలర్స్తో. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ లోపల ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, అన్ని శారీస్ లాగే. ఏదైనా చీరకు చూపించకపోతే ఇక అది కన్ఫామ్గా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీస్ లెంగ్త్ విడ్త్ కూడా చాలా బాగుంటాయండి. హైట్ వచ్చేసి నేను 5'8.5", నాకు బ్రహ్మాండంగా సరిపోతున్నాయి. ఇక 5.5 మీటర్ల పైనే చీర ఉంటుందని చెప్తున్నారు. నేను మెజర్ చేయలేదు కానీ మడత చూస్తే అర్థమైపోతుంది, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఎంత పెద్దగా ఉన్నాయంటే నా చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట, ఇలా పట్టుకొని. ఇది వచ్చేసి సెకండ్ పళ్ళు అండి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే, మీరు అన్ని చీరల్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు బెనారస్ శారీస్ కూడా ఇలా రివర్స్ క్రీపర్స్ వస్తున్నాయి కదా, ఆ స్టైల్లో ఇది నేసారు. అలా వచ్చేసి పళ్ళు. మళ్ళీ ఇంకొక పళ్ళు ఇక్కడ బ్లౌజ్తో కలిపి పళ్ళు ఇచ్చారండి కట్ చెంగులో. ఒకవేళ మీకు అలా రివర్స్ ఇష్టం లేకపోతే స్ట్రైట్గా డిజైన్ ఉండేలాగా అలా కట్టుకునేటప్పుడు ఈ పళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ తీసేసి మీకు ఎలా కావాలంటే అలా, ఆ డిజైన్ ఇష్టపడని వాళ్ళు ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే డబుల్ పళ్ళు అండి ఈ శారీకి వచ్చి. ఇది వచ్చేసి మజంతా పింక్లో డార్క్ అండి, ఇంకా మాటలు లేవు. ఈ చీర కూడా అంత బాగుంది, అద్భుతమైన కలర్ కాంబినేషన్, అసలు చాలా బాగుంది. బోత్ సైడ్స్ కూడా యాజ్ టీజ్గా 3 ఇంచెస్ సిల్వర్ బోర్డర్, ఆ పైన వచ్చేసి టెంపుల్ బోర్డర్. ఎడ్జ్లో వచ్చేసి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇది పళ్ళు, సిల్వర్ ప్యానల్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఫోల్డింగ్ని బట్టి కొన్ని చీరలకు మరీ లోపలికి ఉందండి బ్లౌజు, కానీ కంపల్సరీ ప్రతి చీరకి బ్లౌజ్ ఉంటుంది. అలాగే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్.
బేబీ పింక్లో లైట్ షేడ్ అండి. ఇది జామ్దాని డిజైన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, కొంచెం పెద్ద సైజులో ఆకులు పువ్వులు. ఇదొక అందం, దేనికదే అన్నట్టు చాలా బాగున్నాయి. ఇంకా నేను ఇక అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా చాలా బాగుంది చాలా బాగుందని చెప్పడం తప్ప నేను వర్ణించలేకపోతున్నా, అంత అందంగా ఉన్నాయి చీరలు. ఇది వచ్చేసి పళ్ళు. బోత్ సైడ్స్ కూడా 3 ఇంచెస్ సిల్వర్ జరీ బోర్డర్తో పాటు టెంపుల్ బోర్డర్ కూడా ఇంకా కామన్ అండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. చేతిలో ఇంత కళ ఉందా, ఎంత బాగా నేసారు, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి వాళ్ళకి, ఎంత టైము దీని మీద స్పెండ్ చేయాలి, నిజంగా వాళ్ళ మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలనండి ఇంత కళని ఈ చీర మీదకి తేవాలంటే. చాలా కష్టం ఉంది వీటి వెనక, మాత్రం మనం వీవర్స్ని సపోర్ట్ చేయాలి. లైట్ పెసర గ్రీన్ అండి, పెసర గ్రీన్కి మజంతా పింక్ బార్డర్ వచ్చింది. ఇది కూడా అద్భుతంగా ఉంది. అంటే జనరల్గా మనం ఎప్పుడు చూసే రంగు కదా అనుకుంటాం, కానీ దాని మీద వచ్చిన కలర్ కాంబినేషన్తో దీని లుక్కే మారిపోయింది. ఇది కూడా డీర్తో ఇందాక చూసారు కదా మీరు, వేరే కలర్ ఏదో చూసారు నాకు గుర్తులేదు, సేమ్ డిజైన్ అనమాట. అసలు ఎంత చక్కగా నేసారండి, అలా అంటే లైవ్గా అనిపిస్తున్నాయి. అలా ఇప్పుడు జింకలు ఉన్నాయి కదా, బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, నిజంగా చీర మీద ఉన్నాయేమో అన్నంత రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఏదో బ్లౌజ్ మీద 2 పువ్వులు ఎంబ్రాయిడరీ చేసుకోవాలంటేనే మనకు నెలల తరబడి పడుతుంది. అలాంటిది చేతితో ఇంత పనితనం చూపించాలంటే వాళ్ళు దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి. ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్ అండ్ వైన్ కలర్ కలనేత అండి. ఇలా బోర్డర్స్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు, సిల్వర్ జరీ టెంపుల్స్. ఇది వచ్చేసి పళ్ళు. ఈ పళ్ళు స్పెషాలిటీ ఏంటంటే మనం చీర వేసుకున్నప్పుడు పళ్ళు ఇలా ఉంటే స్ట్రైట్గా ఇట్లా కనిపిస్తుందండి డిజైన్. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. చాలా బాగా చేశారు కదా. ఇంకా శారీ అంతానేమో నార్మల్గా ఇదిగోండి నార్మల్గా ఇలా ఉంటుంది స్ట్రైట్ డిజైన్. పళ్ళు వేసుకున్నప్పుడు మన పళ్ళు చివరి నుంచి మన భుజం మీదకి వస్తున్నట్టుగా ఉంటుంది క్రేపర్. శారీ అంతానేమో ఇలా ఉంటుంది. ఈ శారీ అయితే ఇంకా అసలు మాటలు లేవు, ప్రతి చీర అలాగే ఉన్నా ఇంకా మరీ అండి. మా అమ్మాయి అయితే థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి అసలు నేను ఏ చీర పెట్టుకోను, ఏది చూసినా అద్భుతంగా ఉంది అని అంటుంది. ఇదిగోండి ఆల్ ఓవర్ జామ్దాని వీవింగ్. ఈ శారీ లైట్ గ్రీన్ కలర్ కదా, దీనికి హైలైట్ వచ్చేసి సిల్వర్ జరీ కల్నేత్తో పర్పుల్ బోర్డర్ అండి. ఇది చాలా హైలైట్ అయింది శారీని, అసలు ఇంకా ఎక్కడ దాకానో తీసుకెళ్ళిపోయింది, అంత బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్స్ మాత్రం అద్భుతంగా సెట్ చేస్తున్నారండి. ఎలా అంటే చూడగానే గాడిగా లేవు కానీ చాలా అందంగా ఉన్నాయి. డీసెంట్ కాంబినేషన్స్లో ఇంత అందం తేవచ్చా నిజంగా అనిపిస్తుంది వీటిని చూస్తూ ఉంటే. నేవీ బ్లూ కలర్ అండి, కానీ కొంచెం వైలెట్ టోన్ మిక్స్ అయిన షేడ్ అనమాట. తేట రంగుగా చాలా బాగుంది. బోర్డర్ వచ్చేసి పెద్ద బోర్డర్ అండి, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తోనే లైట్ ఆరెంజ్ ఎడ్జ్తో చాలా బాగుంది. కొంచెం పట్టు చీరల టైప్ అలా జరీ బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ పెద్ద బోర్డర్ బాగా నచ్చుతుంది. చాలా అద్భుతంగా ఉంది. డార్క్ కలర్ పైన గోల్డ్ జరీ చక్కగా పాపప్ అవుతూ చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళు నథింగ్ అండి, అసలు చీర ఇంత అందంగా ఉన్నప్పుడు ఇంకా పళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే వీళ్ళు సింపుల్ పళ్ళు ఇచ్చేస్తున్నారు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ చాలా చాలా బాగుంది. ఈ కలర్ కూడా ఇంకా నేను అసలు చెప్పలేనండి ఈ చీర గురించి, ఎంత అందంగా ఉందంటే మాటలు ఇంకా వర్ణించలేదు, అంత బాగుంది. ప్యారెట్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ పట్టు బోర్డర్, అలాగే రెడ్ టెంపుల్స్. అసలు ఇంకా కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి.
అసలు చూసి సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా కష్టం అండి. ఇంత బాగుంటే ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అదే తక్కువ రేట్ చీరలు అయితే ఇది కాకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చులే అనుకోవచ్చు. ఇవేమో హై బడ్జెట్. అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? వీటిల్లో అంత కష్టంగా ఉంది. అలా చాలా చక్కగా అసలు ఎంత చక్కగా నేసి ఆ రంగుల కూర్పు కానీ డిజైన్ కానీ అత్యద్భుతంగా ఉంది. ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్. ఈ శారీ కలర్ వచ్చేసి రస్ట్ కలర్ అండి. ఇక జామ్దాని వీవింగ్ అయితే ఇప్పటివరకు మీరు చూసారు కాబట్టి ఇది కూడా అలాగే చూసేయడమే తప్ప వర్ణించేది లేదు. అంత బాగున్నాయి. నాకు గుర్తున్నంత వరకు ఈ డిజైన్ స్టార్టింగ్లో మనం చూపించాము. ఇదిగోండి ఇట్లా ఎల్లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కల్నేత బోర్డర్ వచ్చింది, కడ్డీ బోర్డర్, అలాగే టెంపుల్స్ బోర్డర్. ఒకవేళ మీరు ఎవరైనా కలరు మళ్ళీ చూడాలనుకుంటే లేకపోతే ఆల్ ఓవర్ ఫోటో కానీ చూడాలనుకుంటే అడగండి. ఇది పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ కలర్ కూడా కొత్తగా ఉందండి. రస్ట్లో తేట రంగు చాలా బాగుంది. ఇది డార్క్ మెరూన్ కలర్ అండి. ఒక్క రంగు అలా అంటారు చూసారా, ఆ కలర్ అన్నమాట. అలా అని షేడ్ మురికి రంగు కాకుండా తేటగా చాలా బాగుంది. డిజైన్ అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం చూపించాం కదా రస్ట్ కలర్, సేమ్ డిజైన్. బోర్డర్ వచ్చేసి ఎడ్జ్లో ఎల్లో కలర్, గోల్డ్ అండ్ సిల్వర్ కలనేత బోర్డరు, అలాగే సిల్వర్ టెంపుల్స్. ఇది వచ్చేసి పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్రతి ఒక్క వార్డ్రోబ్లోనూ మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఒక చీర అయితే ఉండాలండి. ఇవి అంత బాగున్నాయి. ఈ శారీ వచ్చేసి డిఫరెంట్ మోడల్ అండి. ప్యాటర్న్ కొంచెం మారింది. మంచి బేబీ పింక్ కలర్కి మెజంతా పింక్ బార్డర్ వచ్చింది ఎడ్జ్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు అండి. ఇలా సిల్వర్ ప్యానల్తో పాటు ఈ వీవింగ్ అంతా కూడా పీకాక్స్ వచ్చాయి చూడండి. ఇదంతా కూడా పళ్ళు. శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఏంటంటే కింద మనకి జరీ బోర్డరు గోల్డ్ జరీతో వచ్చిందండి, సిల్వర్ జరీ టెంపుల్స్ వచ్చాయి, అది కామన్గా వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి క్రీపర్ లాగా రన్నింగ్ బోర్డర్ వచ్చింది, బటర్ఫ్లైస్ అండ్ లీవ్స్. పైన వచ్చేసి బుటీ స్టైల్. ఈ మోడల్ మారింది చూడండి, దగ్గరగా చూపించు. ఈ బుటీస్ అన్నీ కూడా జామ్దాని వీవింగేనండి. శారీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వీవింగే. దీంట్లో ప్రింట్ కానీ అలా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఏమీ ఉండదు. అమ్మ పొడుగ్గా చూపించు ఇక్కడ పట్టుకొని. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అండి, ఎల్లో కాంబినేషన్, చామంతి ఎల్లో లాగా వచ్చింది బార్డరు. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. ఏదో ట్రీ ఆఫ్ లైఫ్ అని ఏదో అంటారంట డిజైన్ అయితే. నేను ఫస్ట్ టైం వింటున్నా. ఇదిగోండి పళ్ళు. ఇంకా అసలు పూర్తిగా చూపించడానికి కూడా ప్లేస్ కూడా సరిపోనట్టుగా ఉంది చూడండి. ఇదిగోండి ఇంకా చెట్టు ఇటువైపుకు ఉంది. నేను మళ్ళీ అటు రివర్స్ చేసినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి డిజైన్ ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. మన భుజం మీద నుంచి ఫ్రంట్కి వస్తుంది ఈ చెట్టు అంతా కూడా. ఇది సకల జీవరాశులు అన్నట్టుగా చెట్టు అంతా ఏంటేంటో డిజైన్. అసలు ఎంత బాగుంది, ఎంత వీవింగ్ ఉంది అంటే చెప్పలేను. శారీ కొంచెం లోపలికి కూడా చూద్దామండి. ఇదైతే ఇదిగోండి ఈ క్రీపరు మన పళ్ళులో స్టార్ట్ అయ్యి షోల్డర్ మీదుగా ఇలా కట్టు చెంగు వరకు ఇలా వెళ్ళిపోతూనే ఉంది. ఎంత వర్క్ ఉందండి అసలు ఇందులో. ఈ శారీ వచ్చేసి రస్ట్ కలర్ అండి. ఈ డిజైన్ మనం ఇంతకుముందు పట్టు బై కాటన్ ఒకటి చేసాం కదండి, ఆ శారీలో చూసాం. సేమ్ డిజైన్ ఇలా కాటన్లో అన్నమాట. ప్యూర్ ఖాదీ కాటన్. ఇది
మొత్తం అంతా అదే డిజైన్ అండి. ఇంకా ఆల్ ఓవర్ చాలా బాగా వీవింగ్ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బార్డర్ వచ్చిందండి. ఎడ్జ్లో ప్యారెట్ గ్రీన్, ఇలా టెంపుల్ బార్డర్. ఇది వచ్చేసి పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. టాజిల్స్ కూడా చక్కగా వేసి ఉన్నాయి. అసలు ఈ టెంపుల్ బోర్డర్స్తోనే ఈ చీరలకు చాలా అందం వచ్చేస్తుందండి. అంటే మనకి ఇంత వర్క్ జామ్దాని వీవింగ్ ఉన్నప్పుడు బోర్డర్స్ తేలిపోయినట్టు లేకుండా ఆ టెంపుల్ వీవింగ్ ఉండటం వల్ల బోర్డర్ కూడా చీరతో పోటీ పడుతూ ఉంది. మంచి రెడ్ కలర్ అండి. మీరు ఇంతకుముందు 3-4 రంగులు చూసారు ఇదే డిజైన్లో. ఇది ఒక కలర్ అన్నమాట. డిజైన్ అంతా సేమ్. అసలు ఎంత బాగున్నాయోనండి. సెలెక్ట్ చేసుకున్నాం నిజంగా చాలా కష్టం. ఒక ఎగ్జామే మీకు. ఇదిగోండి సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి పింక్ అండి. ఇలా టెంపుల్ బోర్డర్. సిల్వర్ ప్యానెల్ పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ కానీ ఆ శారీ బాడీ కలర్ ఏదైతే ఉందో దానికి తగినట్టు కాంబినేషన్స్ సెట్ చేసుకోవడం కానీ అద్భుతంగా ఉంది అసలు. ఈ మోడల్ వచ్చేసి మళ్ళీ డిఫరెంట్ అండి. శారీ అంతా కూడా బిగ్ సైజ్ పోల్కా డాట్స్. చాలా చాలా బాగుంది. పోల్కా డాట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది శారీ. బోర్డర్ వచ్చేసి పైథనీ వీవింగ్ అండి. మొత్తం అంతా ఒక 10 ఇంచెస్ వరకు ఉంటుంది. గోల్డ్ జరీ కల్నేత ఉన్న దానిపైన ఈ పైథనీ వీవింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. బోత్ సైడ్స్ కూడా అలాగే ఉంది. ఎడ్జ్లో వచ్చేసి గ్రీన్ కలర్ అండి. మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది. జనరల్గా జరీ కోటాలకి వాటికి ఏంటంటే పైన మన నడుము వరకు కనిపించే దగ్గర ఇలా వస్తుంది, లోపల ప్లెయిన్ ఉంటుంది కదా. కానీ ఈ శారీకి మాత్రం మొత్తం అంతా కూడా పైథనీ వీవింగ్ బోర్డరే, 2 వైపులా పైన కింద. ఇది వచ్చేసి సిల్వర్ ప్యానెల్ అండి. పళ్ళులో పోల్కా డాట్స్ సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంది చీర. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి. ఇంగ్లీష్ కలర్ అండి. లైట్ గ్రీన్ షేడ్. చాలా బాగుంది. పళ్ళు అంతా కూడా ఇలా జామ్దాని పళ్ళు వస్తుందండి. అలాగే గోల్డ్ జరీ ప్యానల్ ఉంటుంది. ఇదిగోండి ఇలా చూడండి పళ్ళు. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డరు ఈ శారీకి డిఫరెంట్గా వచ్చిందండి. సిల్వర్ గోల్డ్ కల్నేత బార్డర్కి 2 వైపులా కూడా మెజంతా పింక్ లైన్స్ లాగా ఎడ్జ్లోను పైన కూడా ఇచ్చారు. గోల్డ్ జరీ టెంపుల్స్. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్. ఈ డైమండ్ షేప్లో బుటీస్ అండి. దగ్గరగా ఉన్నాయి. అలాగే బుటీ సైజు కూడా పెద్దగా ఉంది. చాలా రిచ్ లుక్ ఉంది శారీ అయితే. ఎంత క్లాస్గా ఉందోనండి కలర్ కాంబినేషన్ అయితే. ఇది వచ్చేసి బచ్చల పండు కలర్ అండి. ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది. శారీ అంతా కూడా సిల్వర్ జరీ పోల్కా డాట్స్. పళ్ళు మాత్రం ఫుల్ పళ్ళు జామ్దాని వీవింగ్ ఉంటుంది. ఇలా సిల్వర్ జరీతో ప్యానల్ వచ్చింది. బోర్డర్ వచ్చేసి ఇట్లా కల్నేత, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కల్నేతతో ఇలా 2 సైడ్లు కూడా ఈ లైన్ మధ్యలో ఇలా వచ్చినందుకు ఈ బోర్డర్ని సెపరేట్ చేస్తూ ఎలివేట్ చేస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. బుటీస్ మీకు వీడియోలో క్యాప్చర్ అవుతున్నాయా లేదా కానీ పెద్ద సైజ్ పోల్కా డాట్స్ అండి. 1 రూపీ కాయిన్ కన్నా కూడా పెద్దగా ఉన్నాయి. చాలా గ్రాండ్గా ఉంది చీర. ఇది కలనేత చీర అండి. కలనేత కూడా 2 రంగులు చాలా దగ్గరగా ఉన్న రంగులతో నేసారు. అంటే టొమాటో పింక్, కొంచెం పీచ్ అట్లా మిక్స్ అయినట్టుగా అన్నమాట. ఇది పళ్ళు అండి. ఇదిగోండి పళ్ళు, జామ్దాని పళ్ళు. పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంది. ఒకవైపు ఒక కొమ్మ మీద బర్డ్ ఉంది, మళ్ళీ ఇటు సైడ్ చూడండి ఇలా ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధగా వాళ్ళ కష్టం కనిపిస్తుంది ఇందులో. వీవర్స్ ఎంత కష్టపడ్డారు ఈ చీరలు తయారు చేయడానికి అనేది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్.
ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా గోల్డ్ సిల్వర్ బుటీలు ఉంటాయండి. క్లోజప్లో చూపించమ్మా. అలాగే బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండి, రాయల్ బ్లూ కలర్ ఎడ్జ్లో వచ్చింది. సిల్వర్ జరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా లైన్ ఉంది. సిల్వర్ జరీ టెంపుల్స్. నేవీ బ్లూ విత్ బ్రైట్ రెడ్ అండి కాంబినేషన్. ఎడ్జ్లో వచ్చేసి ఎల్లో బోర్డర్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్ చూసేద్దాం. ఇదిగోండి ఇట్లా ఒక 2 ఇంచెస్ ప్లెయిన్ పట్టు బోర్డర్, ఎడ్జ్లో ఎల్లో కలర్ ఉంది కదా, అలాగే రెడ్ టెంపుల్స్. ఇంకా ఇది పళ్ళు అయితే ఇదిగోండి ఇలా మీరు భుజం మీద వేసుకున్నప్పుడు పళ్ళు స్టార్టింగ్ నుంచి ఇలా పైకి వెళ్తున్నట్టుగా ఉంటుంది క్రీపర్. ఈ శారీకి కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి. ఇంకా మీరు చీర కట్టుకున్నప్పుడు ఫ్రంట్ ఏంటంటే ఇలా కింద నుంచి పైకి ఇలా క్రీపర్స్ ఉంటాయి. ఇది కూడా పీకాక్ బ్లూ అండి, పైథనీ స్టైలే. మీరు ఇందాక బిగ్ బోర్డర్ చూసారు కదా, సేమ్ అలా చిన్న బోర్డర్ అనమాట. పైన అంతా కూడా పోల్కా డాట్స్ కాయిన్ సైజులో ఉన్నాయండి. పోల్కా డాట్స్ మామూలుగానే అందంగా ఉంటాయి, ఈ బిగ్ సైజులో ఇంకా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి సిల్వర్ ప్యానల్ పళ్ళు. బోర్డర్ అయితే ఇదిగోండి ఒక 3 ఇంచెస్ పైథనీ వీవింగ్, ఎడ్జ్లో వచ్చి పింక్ కలర్. ఎంత బాగుందో బోర్డర్ అసలు. ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ కానీ, కొంతమంది వీడియో ఫార్వర్డ్ చేసి చూసేస్తుంటారు కదా, అందుకే మళ్ళీ చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఫైన్ వీవింగ్ అండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి. కనకాంబరం కలర్ అండి, వీడియోలో కొంచెం లైట్ అటు ఇటు అయినా బయట అయితే షేడ్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే పళ్ళు. బోర్డర్ వచ్చి బోత్ సైడ్స్ కూడా ఇలా బచ్చల పండు కలర్ బోర్డర్, పట్టు బోర్డర్ వచ్చిందండి. ఇలా ఒక గోల్డ్ జరీ లైన్ టెంపుల్స్. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు. పళ్ళు చూసారు కదా, పళ్ళులో వీవ్ ఏదైతే ఉందో సేమ్ మీకు బ్లౌజ్ వస్తుందండి. అది కొంచెం పైకి లేదు, బ్లౌజ్ చూడండి. ఇదిగోండి బ్లౌజ్ అంటే రిచ్ పళ్ళు, అలాగే రిచ్ బ్లౌజ్. శారీ అంతా ఇలా ప్లెయిన్ ఉంటుందండి. ఇప్పుడు అర్థమైంది కదా, బ్లౌజు పళ్ళు జామ్దాని వీవింగ్ ఫుల్గా వస్తుంది. శారీ అంతా ప్లెయిన్, శారీకి ప్లెయిన్ బోర్డర్ విత్ టెంపుల్స్. ఇది వచ్చేసి దుపట్టా అండి, నేవీ బ్లూ కలరు. ఇక్కడ పళ్ళులో వచ్చే ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఎండ్లో అలా ఇచ్చారు, బోత్ సైడ్స్ కూడా. మధ్యలో అంతా కూడా జామ్దాని వీవ్. బోర్డరు అంతా కూడా చీరలకు వచ్చినట్టే వచ్చిందండి యాస్టీస్గా. ఇదిగోండి వీవింగ్ చూసారా, మొత్తం అంతా కూడా సేమ్ ఇంకా శారీలో లాగానే. సైజ్ ఒకటే డిఫరెన్స్ మనకి, పళ్ళు అది శారీ దుపట్టా అనే డిఫరెన్స్ ఒక్కటే. పింక్ అండ్ లైట్ లావెండర్ అండి, చాలా లైట్ లావెండర్ కలనేత. అసలు ఎంత బాగుందో ఈ దుపట్టా అయితే. మీరు ఒక 3-4 డ్రెస్సుల మీదకి దీనిలో ఏవైతే వచ్చాయో అన్ని రకాల ప్లెయిన్ డ్రెస్సుల మీదకి వేసుకోవచ్చండి. అంటే దీనికి పెట్టే డబ్బులు మీకు వర్త్. ఎంత బాగుందో వీవింగ్ అయితే. $270 టాజిల్స్తో అయితే 280 సెంటీమీటర్స్ వరకు వస్తుందంటండి దుపట్టా వచ్చేసి. ఇదిగోండి టాజిల్స్ చూసారా ఎంత పెద్దగా. ఇంకా మీ క్రియేటివిటీ అంతా చూపించవచ్చు ఇక్కడ టాజిల్స్ వేసుకోవటానికి, అంత బాగుంది. ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి. ఇంకా ఈ జామ్దాని వీవింగ్లో కోడి పుంజులు ఉన్నాయండి. నిజంగా మన గోదావరి జిల్లా వాళ్ళు కోడి పందాలు వేసేస్తారు, అంత బాగున్నాయి. చాలా రియలిస్టిక్గా ఉందండి. వీళ్ళు ఫ్రూట్స్ వేసిన, ఫిగర్స్ వేసిన, ఎలా వేసినా కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. బోత్ సైడ్స్ కూడా ఇలా ప్లెయిన్ పట్టు బోర్డర్. పళ్ళు షార్ట్ పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి.
శారీ అంతా కూడా ఇలా ప్లెయినే ఉంటుంది. ఓకేనా. గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన అంతా పళ్ళు జాందానివి వచ్చింది. ఇవి ఎలా అంటే బటర్ఫ్లైస్, హనీ బీస్ ఏంటో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. ఇదిగోండి బ్రైట్ పింక్ కలర్ పట్టు బార్డర్ వచ్చింది. అలాగే టెంపుల్స్. ఈ గ్రేకి పింక్ చాలా చాలా బాగుంది. అసలు చూడగానే ఆహా అనిపించే అంత అందంగా ఉంది. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. పళ్ళు అయితే చాలా చిన్న ప్యానెల్. ఇదిగోండి ప్లెయిన్ శారీ. అసలు ఎంత బాగుందోనండి. కాంబినేషన్కి ఫిదా అసలు. ముందు ఇంకా పళ్ళు చూస్తే ఇంకా నెక్స్ట్. లేత అరిటాకు పచ్చండి. దానికి చంద్రకాంత కలర్ బార్డరు. డిఫరెంట్గా ఉంది బార్డర్ అయితే. చూడండి సిల్వర్ జరీ వీవింగ్ ఎలా వచ్చిందో. ఇక్కడ 3 లైన్స్ వచ్చి ఇదంతా సిల్వర్ జరీ వీవింగ్. టెంపుల్స్ కూడా డిఫరెంట్గా, అంటే ఒక బిగ్ టెంపుల్ వచ్చి 2 చిన్న టెంపుల్స్. అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. పళ్ళు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి, కాకపోతే ఒకసారి చూపిస్తుంది. ఇది మళ్ళీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. శారీ అంతా కూడా ఇలా పోల్కా డాట్స్ వస్తాయి. బ్లౌజ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ ప్యానెల్ ఉంది. మీకు బోర్డర్ చూసుకున్నట్లయితే రాణి పింక్, నేవీ బ్లూ శారీకి రాణి పింక్ జరీ కల్నేత మొత్తం అంతా కూడా. అలాగే గోల్డ్ జరీ టెంపుల్స్. చూడండి ఎంత బాగుందో. సింపుల్గా చాలా అందంగా ఎంత బాగుందో అసలు. బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ని మీరు మల్టీపర్పస్గా వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే రాణి పింక్ ప్లెయిన్ పట్టు అలా ఏమన్నా ఉన్నా కూడా ఆ శారీకి యూజ్ చేస్తే సూపర్గా ఉంటుంది అసలు. నేవీ బ్లూ కలర్ అండి. నేవీ బ్లూకి రెడ్ కూడా డార్క్ ఆరెంజ్ రెడ్లోకి మారేటప్పుడు ఉండే షేడ్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పళ్ళునేనండి. గోల్డ్ పోల్కా డాట్స్ ఉన్నాయి కదా గోల్డ్ జరీతో. ఇది మొత్తం పళ్ళునే. ఎంత పెద్ద పళ్ళు ఇచ్చారో చూడండి. అసలు నా చేతులు అంత పొడుగు, ఇంత పొడుగు కూడా పళ్ళునే ఉంది. ఈ శారీకి కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ శారీ. మొత్తం అంతా కూడా ప్లెయినే ఉంటుంది. రిచ్ పళ్ళు లాగా అసలు ఎంత పెద్ద పళ్ళు అండి. నేను వేరే చీరల్లో చూడలేదు అంత పెద్ద పళ్ళు. ఇదిగోండి శారీ అంతా కూడా ప్లెయిన్. ఇది పళ్ళు. ఇది కూడా కలనేత శారీ అండి. సీ గ్రీన్. సీ గ్రీన్లో కూడా బ్రైట్ షేడ్ కాకుండా డీసెంట్ షేడ్ కలనేత. చాలా బాగుంది. ఇది ఫుల్ జామ్దాని వీవింగ్ పళ్ళు. బార్డర్ వచ్చేసి ఎండ్స్లో ఆరెంజ్ కలరు, ఇక్కడ వచ్చేసి కలనేత గోల్డ్ అండ్ సిల్వర్. అలాగే సిల్వర్ టెంపుల్స్. ఎంత క్లాస్గా ఉందండి కలర్ అయితే. ఇది పళ్ళు. గోల్డ్ జరీ ప్యానల్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. వీళ్ళ కలనేతలు కూడా భలే అందంగా ఉన్నాయండి ఖాదీలో. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? నాకైతే చాలా చాలా నచ్చాయి. మీకు ఏ చీర నచ్చిందో కమెంట్ చేయండి. అన్ని చీరలు చాలా బాగా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.